వీకెండ్ కాబట్టి పబ్లిక్ చాలా మంది ఉంటారు. సో చూడాలి అక్కడికి వెళ్ళాక ఎట్లుంటుంది అసలు. ఈ ప్లేస్ అయితే చూడండి గాయస్, అసలు ఎట్లుందో చూడండి. అసలు కిరాక్ ఉంది బాబా. ఇంతసేపు అక్కడ కింద ఈ టర్నింగ్ వరకు కూడా లేదు వర్షం. ఇక్కడ రాగానే మళ్ళీ వర్షం పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి చింతల. ఈరోజు అయితే మన రైడ్లో అయితే డే 2 అనమాట. ఫ్రమ్ పూణే టు లోనావాలా అయితే ఈరోజు అయితే మన ప్లాన్ అనమాట. సో ఇంకా నైట్ అయితే మేమైతే ఇక్కడ పూణేలో అయితే స్టేషన్ రోడ్లో అయితే ఉన్నాం. ఇక్కడ తీసుకున్నాం అనమాట రూమ్ అయితే. ఇక్కడ అయితే 2000 ఛార్జ్ చేశారు 2 పర్సన్కి అయితే. హోటల్ అయితే బాగుందనమాట. రూమ్ అయితే కొంచెం నీట్గా ఉంది. ఇప్పుడైతే టైం అయితే వచ్చేసి 9 అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి 1.5 hour టైం చూపిస్తుంది అనమాట. 65 kilometers ఉంది లోనావాలా అయితే. కొంచెం మనకి పూణేలో అయితే ట్రాఫిక్ ఉంటుంది కదా, తెలిసిందే కాబట్టి ఇక్కడనే మ్యాక్సిమం ఒక 40 minutes అట్లా పడుతుంది అనుకుంటా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళేసరికి. సో ఇంకా నైట్ అయితే నా జాకెట్ అయితే మొత్తం పచ్చిగా మొత్తం తడిచిపోయింది అనమాట. ఇంకా వెనకాల రైన్ ప్రొటెక్టర్ కూడా తడిచిపోయింది. మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది మళ్ళీ. ఇదే అనమాట నైట్ అయితే మనం స్టే చేసిన హోటల్ అయితే రాజధాని హోటల్. ఇదైతే వచ్చేసి స్టేషన్ ఏరియా అనమాట, స్టేషన్ రోడ్. సో చెక్అవుట్ అయితే అయిపోయింది. చెక్అవుట్ అయితే చేసేసి ఇంకా మేమైతే లోనావాలా అయితే వెళ్ళిపోదాం అని చెప్పి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. నైట్ మొత్తం వర్షం తడిచి స్టార్ట్ కూడా కావట్లేదు. కొద్దిసేపు ఇంజన్ వార్మ్ చేయాలి. ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్ అయితే 65 kilometers అయితే ఉంది లోనావాలా. నిన్న నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది. ఇదైతే డే 2 అనమాట మన రైడ్ అయితే. పూణే నుంచి అయితే మనం అయితే లోనావాలా అయితే వెళ్తున్నాం. ఓ మ్యాన్, ఆటో పొద్దుగాల ఉరికొస్తుంది మీదికి. సో ఇక్కడైతే లెఫ్ట్ ఉంది, ఫ్రీ లెఫ్టే అనుకుంటా ఇది. సో చూడండి ఇప్పుడే కొంచెం అయితే వర్షం అయితే తగ్గిందనమాట. లైట్గా మేము మార్నింగ్ లేచినప్పుడు లైట్గా జల్లు పడుతుండే. సో ఇంకా తగ్గాలనుకున్న తగ్గితేనే మనం రైడ్ అయితే పీస్ఫుల్గా చేసుకోవచ్చు. నైట్ అయితే చాలా ప్లేస్లో అయితే బాగానే పడుతున్నట్టుంది వర్షం. ఫుల్ వాటర్ ఉండే అనమాట మేము వస్తున్న ఏరియాలో అయితే. నేనైతే చాలా రికార్డ్ చేసేదంతా ఫుల్ వర్షం పడుతుంది ఎందుకు టాస్క్ అని చెప్పి అయితే గోప్రో వాటర్ ప్రూఫ్ అయినా కానీ ఎందుకు మన టైం బాగాలేనప్పుడు ఏ వాటర్ ప్రూఫ్స్ పని చేయవు అని చెప్పి అయితే గమ్మున తీసి అయితే లోపల పెట్టేసి ఉండే గోప్రోని అయితే. సో చూడండి పూణే యూనివర్సిటీ శివాజీ నగర్ బస్ స్టాండ్ పింప్రీ చించ్వాడ్ అట, శనివార్ వాడ అట. వాడ ఇక్కడైతే చాలా మనం స్ట్రీట్స్ అంటాం కదా, ఇక్కడైతే అంతా వాడాలంటారు. స్ట్రీట్ని వాడ అని పిలుస్తారు ఇక్కడ. చూడండి మహారాష్ట్ర ఆటోస్ అయితే భలే ఉంటుంది. నేనైతే చిన్నప్పుడు అయితే బొమ్మలు ఉంటాయి అనమాట. సో నాకైతే కనిపిస్తే కొనుక్కున్నాను అనమాట. నాకు ఎక్కడ సంథింగ్ షిరిడీలోనే కొన్నాను అనుకుంటా అలాంటి ఆటోని. చూడండి మెట్రో అయితే ఎట్లుందో. కింద అయితే ఒక రివర్ కూడా ఉంది. ఇంకా లైట్గా చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. కాకపోతే మరీ నిన్న అంత కాదు, కొంచెం నార్మల్ అని చెప్పుకోవాలి. నైట్ వచ్చినాం కదా, ఇదే ఫ్లైఓవర్ అనమాట. నైట్ వచ్చింది కూడా మనం. సో ఇక్కడైతే రైట్ ఉంది. ఇక్కడైతే ఏదో కంపెనీ ఉన్నట్టుంది, ఎమిరేట్స్ అని అంట. సో పూణే అయితే చూసుకుంటే మంచి సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ పూణేలో కూడా కొంచెం బాగానే ఉంది చూడడానికి అయితే. కాకపోతే వర్షం పడేది కాబట్టి మనకి ఇంకా ప్యూర్గా అర్థం కావట్లేదు ఇదే ఎట్లుంటుంది అనేది. ఉన్న దాంట్లో కొంచెం మంచిగానే ఉంది నాకైతే. హైదరాబాద్తో పోల్చుకుంటే కొంచెం క్లీన్గానే ఉంది సిటీ అయితే. ముందైతే ఇక్కడ నా వేసి నిన్న కూడా టిఫిన్ చేయాలి అనమాట. సో ఈరోజు టిఫిన్ చేయాలి కంపల్సరీ. టిఫిన్ చేసి టీ తాగి ఇంకా మళ్ళీ మనం రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. రైల్వే బ్రిడ్జ్ ఉన్నట్టుంది ఇక్కడ. చూడండి వాటర్ అయితే ఎట్లా అయిపోయినాయి ఇక్కడ. సో నైట్ అయితే ఇట్లనే ఉండే అనమాట మొత్తం రోడ్స్ అయితే. కానీ అయితే రైట్ ఉంది మొత్తం. వీటిలో లంగొస్తే మొత్తం షూ అయితే మళ్ళీ తడిచిపోతుంది మొత్తం. వర్షం పడుతుంది కాబట్టి వాటర్ వాష్ చేయించినా మళ్ళీ వేస్ట్ అని చెప్పి అయితే వాటర్ వాష్ చేయలే అనమాట వెహికల్ అయితే. మొత్తం డర్టీగా ఉంది బైక్ అయితే. మొత్తం ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది చిన్నగా. ఒక అండర్ పాస్ అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట మనం. చూడండి ఎట్లుందో చూడండి. ఇది అయితే అండర్ పాస్. ఇప్పుడే అయితే ఇక్కడైతే ఆగేసి అయితే టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసి అయితే ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. దోశ అయితే తిన్నా. దోశ తిని మంచిగా ఛాయ్ తాగినా. ఛాయ్ అయితే సూపర్ ఉంది అనమాట.
సో చూడండి, ముంబై 133, లోనావాలా 36, వడగన్ 10 అంట. 36 ఉందన్నమాట ఇంచ్ అయితే లోనావాలా. చూడండి ఇక నుంచి అయితే మొత్తం ఎక్స్టెంట్ ప్లేసెస్ ఉంటాయి అనుకుంటున్నాను అయితే. సో చాలామంది అయితే రైడర్స్ అయితే వెళ్ళిపోయి వస్తున్నారు మనం చూడండి, మొత్తం అయితే ఎట్లుందో కొండ క్రేజీ ఉందన్నమాట లొకేషన్ అయితే. ఎవరైనా మీరు మహారాష్ట్ర వస్తే మాత్రం పూణే దగ్గరలో ఉంటే మాత్రం లోనావాలా అయితే కంపల్సరీ విజిట్ చేయండి అనమాట. ఎందుకంటే రైనీ సీజన్లో అయితే ఇదైతే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సీనిక్ లొకేషన్ అయితే చెప్పుకుంటారు అనమాట చాలామంది. సో అందుకే నేను కూడా వచ్చిన. వర్షాకాలం అన్నాం లేదా కానీ వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి, ఈరోజు వీకెండ్ కాబట్టి పబ్లిక్ చాలామంది ఉంటారు. సో చూడాలి అక్కడికి వెళ్ళాక ఎట్లుంటుందో. వర్షం అక్కడ బ్యాక్ సైడ్ పడట్లే, ఇప్పుడు ఇక్కడికి రాగానే మళ్ళీ స్టార్ట్ అయింది. సో చూడండి, అందరూ చాలామంది అయితే వెళ్తున్నారు అనమాట లోనావాలాకి అయితే. సో ముంబై కూడా వెళ్ళొచ్చు అనమాట ఇట్లానే ఇదే రోడ్లో. చూద్దాం లోనావాలా దగ్గర ఆగి అక్కడ ఉండేదా లేదా లేకపోతే వేరే ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామా అనేది. సో చూడండి ఇక్కడైతే ఎట్లుందో అసలు లొకేషన్స్ అయితే మ్యాడ్ ఉంది. ఇట్లా జల్లు పడితే ఏం కాదు కానీ మరి ఎక్కువ వర్షం పడితేనే ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. సో ఈరోజైతే టైం అయితే ఇప్పుడైతే ఎగ్జాక్ట్ 4 minutes తక్కువ 11 అవుతుంది. మనం పోయేసరికి అటు ఇటు ఇంకా ట్రాఫిక్ ఉంటే మాత్రం ఒక ½ hour పడుతుంది. సో అక్కడైతే ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అనేది మనమైతే అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఒక ఫోర్ట్ లొకేషన్ అయితే బాగుందన్నమాట. సో అక్కడికైతే వెళ్దాం. ఇంకా ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది. నాకు తెలిసి వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది ఇప్పుడైతే వాటర్ ఫాల్స్. అది ఆ వాటర్ ఫాల్స్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి ఈరోజు నెక్స్ట్ అయితే ఈవినింగ్ వరకు అయితే మనం ప్లాన్ చూద్దాం. ఒక 2 వరకు అయితే అక్కడ ఎక్స్ప్లోర్ చేసి లంచ్ చేసి అయితే మళ్ళీ లోనావాలా నుంచి మూవ్ అవుదాం. సో చూడండి అక్కడైతే గణేష్ అయితే ఉంది. అక్కడ లార్డ్ గణేష్ అయితే అక్కడైతే పెట్టారు మంచి కలర్లో అయితే, రోజ్ గోల్డ్ కలర్లో అయితే దాన్ని డిజైన్ చేశారు అనమాట. బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ అయితే. ఇక్కడైతే మళ్ళీ వర్షం అయితే ఆగిపోయింది. ఇక్కడైతే టోల్ ప్లాజా ఉంది. ఇక్కడేదో ఇది లోవర్రా బాబు, ఇట్లా పేరు ఎటు కాకుండా టోల్ ప్లాజా అంటే ఇది చిన్న టోల్ ప్లాజా. చూడండి ఎట్లా కట్టుకోరు వీళ్ళు దీన్ని అయితే. చూడండి వీళ్ళైతే ఇక్కడ బట్టి ఆపుతున్నారు అనమాట పోలీసులు అయితే. ట్రిపుల్ రైడింగ్ అంటే నలుపోరగాళ్ళు. ఏంది ఇది బండి అసలు ఇక్కడిదేనా అసలు బై మహేంద్ర అంట. ఈ కార్ అయితే ఎప్పుడైనా చూసారా గాయస్, నేనైతే ఫస్ట్ టైం అనమాట. రెక్స్టాన్ అంట బై మహేంద్ర. అసలు మొత్తం వేరే ఉంది కార్ అయితే. ఇదే అనమాట అసలైన బ్యూటీ అనమాట వెస్టర్న్ ఘాట్స్ది. సో మనమైతే ఇంకా వర్షంలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చూడాలి. అప్పుడప్పుడు కెమెరా అనేది తుడవాలన్నమాట, మర్చిపోతుంటాం. తుడిచినా కానీ మళ్ళీ చినుకులు పడితే అవి కామన్, ఇంకా వర్షంకి ఏం చేయలేము మనం. సో అందుకే కొంచెం స్లోగా కూడా వెళ్తున్నా. వర్షానికి డ్రోన్ కూడా ఎగరేయలేము, ఇది ఒక పెద్ద ఫాల్ట్ అనమాట. చూడండి ఇక్కడ బాగానే పడుతున్నట్టుంది వర్షం నాకు తెలిసి. ఫుల్ వాటర్ ఉన్నాయి. సో కేర్ఫుల్ ఉండాలన్నమాట టర్నింగ్స్ దగ్గర, ఎందుకంటే ఆల్మోస్ట్ స్పీడ్ అనేది డౌన్ చేసి అయితే మనం టర్న్ చేయాలి. ఎందుకంటే స్కిడ్ అయిపోతుంది వెహికల్స్ అనేవి. కొంచెం అన్ని కాబట్టి హెవీ గ్రిప్ ఉంటుంది కాబట్టి వెహికల్ వీ కెన్ మేనేజ్. కానీ చిన్న చిన్న వెహికల్స్ స్కూటీస్ తీసుకొని వస్తుంటారు అనమాట చాలామంది. పూణేకి వచ్చి పూణే టు లోనావాలా అయితే స్కూటీ రెంటల్స్ తీసుకొని అయితే ట్రావెల్ చేస్తుంటారు. సో ఇలాంటి రైనీ సీజన్స్లో అయితే స్కూటీస్తో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది విషయం. చూడండి అటు మొత్తం ఫాగ్ అయితే చూడండి అసలు ఎట్లుందో, మంచుతో ఏం కనిపించట్లేదు అనమాట. చుట్టుపక్కల అసలు ఏం కనిపించట్లేదు చెప్పాలంటే. చూడండి వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. అసలు అయితే రైన్ కోట్ ఫుల్ రైన్ జాకెట్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఎక్కడ కనిపించలే అనమాట. మధ్యలో కొన్ని ఒక్కడైతే కనిపించినాయి కానీ మనమేమో అప్పుడు వర్షం పడట్లేదు అని చెప్పి లైట్ తీసుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు వర్షం ఎక్కువ అయిపోయింది అనమాట ఇక్కడ అయితే. గోప్రో కూడా కొద్దిసేపు ఆఫ్ చేసే. సో
సో వర్షం మళ్ళీ ఎక్కువైంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి గాయస్ ఎట్లుందో అసలు. ఆ మంచు, ఈ కొండలు అంట ఎట్లుంది చూడండి. అక్కడైతే లెఫ్ట్లో అయితే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అయితే చూడండి గాయస్ అసలు క్రేజీ ఉందన్నమాట. సో మహారాష్ట్ర బైకర్ ఎవరు వెళ్తున్నారు అక్కడ చూడండి అసలు క్రేజీ ఉంది అక్కడైతే వాటర్ ఫాల్స్ చూడండి. అసలు నాకైతే ఈ వ్యూ అయితే క్రేజీ అనిపిస్తుంది గాయస్. అసలు వేరే ఉంది చూడండి. ఇక్కడైతే చూడండి వావ్, నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తుంటే మాత్రం చూడండి బాబా బాబా బా మొత్తం గ్రీనరీ. మళ్ళీ రిటర్న్లో అయితే వచ్చేసి అయితే మళ్ళీ మొత్తం ఇదంతా డ్రోన్ షాట్ అయితే ఎగరేద్దాం ఒకటి కావాలైతే. సో చూడండి ఘాట్ రోడ్ అయితే ఎట్లుందో. ఇక్కడైతే చూడండి చిన్న వాటర్ ఎట్లా వస్తున్నాయి ఇక్కడ. అంటే అసలు క్రేజీ ఉంది లొకేషన్ అయితే. అసలు ఇలాంటిది కదా అసలు మీకు కావాల్సింది. ఇలాంటి ట్రిప్ అయితే రాండి గైస్, మీరైతే 100% మీరైతే అసలు లైఫ్లో మర్చిపోలేరు అనమాట. ఇలాంటి రోడ్ ట్రిప్ అయితే వస్తే మాత్రం సూపర్ ఉంది చూడండి. మొత్తం అసలు లొకేషన్ అయితే చూడండి అసలు బాబా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ వాటర్ అంతా అసలు ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అన్నీ అయితే మనం ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అవసరం అయితే ఈరోజు వేరే లెవెల్ ఉంది గాయస్ అసలు చూస్తుంటే మాత్రం. అసలు ఇలాంటి ప్లేసెస్లో రోడ్ ట్రిప్ వేస్తే మాత్రం మీరు అసలు మర్చిపోలేరు అనమాట లైఫ్ లాంగ్. ఎక్స్ట్రీమ్ ఘాట్ రోడ్ అయితే ఏం లేదు ఇక్కడ, ఏదో నార్మల్గా ఉంది. ఘాట్ రోడ్ ఉన్నట్టుగా ఘాట్ సెక్షన్ ఉందన్నమాట. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో రైడ్ అయితే. ప్లస్ వర్షం కూడా ఇందాక అక్కడైతే హెవీగా పడి ఉండే, అందుకే మళ్ళీ గోప్రో అయితే తీసేసి అన్మౌంట్ చేసి మళ్ళీ ఇప్పుడు అక్కడ అయితే వ్యూ పాయింట్ ఉందని చెప్పి అక్కడ ఆగైతే మౌంట్ చేసుకొని మళ్ళీ వచ్చిన. అక్కడైతే చూడండి వాటర్ ఫాల్స్ అయితే క్రేజీ ఉందన్నమాట. సో కొంచెం ఇట్లా ట్రెక్కింగ్ చేసుకొని పోతే అలాంటి మంచి బ్యూటిఫుల్ హిడెన్ వాటర్ ఫాల్స్ అది చాలా ఉంటాయి ఇట్లా. అలాంటివి మనం చూసుకొని వెళ్తే మాత్రం కేక్ ఉంటుంది. చూడండి అటు సైడ్ అయితే అసలు మొత్తం ఫాగ్తోనైతే అసలు ఏం మాత్రం కనిపించట్లేదు అనమాట. అసలు నాకు తెలిసి వీడియోస్ అన్నీ అయితే 4Kలో తీస్తున్నా. అసలు మీకు మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో ఇక్కడనే రైట్ సైడ్ అయితే రైల్వే ట్రాక్ కూడా ఉంది. ట్రైన్ పోతుంటే ఇంకా వ్యూ అయితే అసలు క్రేజీ ఉంటుంది. కానీ మనం చూడాలి. అక్కడైతే చూడండి వాటర్ ఫాల్స్ అయితే చిన్నవి. సో చూడండి అక్కడైతే ఎట్లుందో లొకేషన్ అయితే అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. ఇదే అనమాట వెస్టర్న్ ఘాట్స్ ఒక పవర్ అనమాట మహారాష్ట్రకి. వెస్టర్న్ ఘాట్స్ అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. వెస్టర్న్ ఘాట్స్ వల్ల టూరిజం మొత్తం వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటుంది అనమాట మహారాష్ట్ర మొత్తం. అసలు ఆ గుట్టలు అదంతా చూస్తుంటే అసలు మహారాష్ట్ర కూడా అనిపించలేదు తెలుసా. నేనైతే ఇంకెక్కడికో వచ్చినా అనిపిస్తుంది నాకైతే. అట్లా ఉందన్నమాట ఫీలింగ్ అయితే. జస్ట్ మనకైతే అక్కడి నుంచి అయితే ఒక 700 కిలోమీటర్స్ వేసుకొని 650 కిలోమీటర్స్ మీకు రఫ్గా హైదరాబాద్ నుంచి కొడితే మాత్రం 650 కిలోమీటర్స్ అయితే మీరైతే లోనావాలా ఇలాంటి మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వస్తారనమాట. సో ఇలాంటి మంచి రోడ్ ట్రిప్ అయితే మీరైతే ప్లాన్ చేయండి. మీ ఇష్టమైన వాళ్ళతోనైతే ప్లాన్ చేసుకుంటే ఫ్రెండ్స్ కూడా రావచ్చు. సో ఇలాంటి సీనిక్ వ్యూస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. చూడండి రైడర్స్ అంతా వచ్చి వెళ్ళిపోతున్నారు అనమాట. మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుని అయితే ఇంకా మనమైతే ఇప్పుడే పోతున్నాం. అందరూ వెళ్ళిపోయే టైంకి మనం ఇక్కడైతే చూడండి గాయస్ రైట్ సైడ్ అయితే వాటర్ ఫాల్స్ లాగా మొత్తం ఎట్లా కనిపిస్తున్నాయి వాటర్ అయితే. లొకేషన్ అయితే చూడండి మొత్తం అసలు పైన ఫాగ్ ఉంది. అక్కడ అటు సైడ్ క్రేజ్ ఉందన్నమాట. బాబా కేక అలాంటి ప్లేసెస్లో పోయి ఫొటోస్ దిగితే ఉంటాయి సామీరంగా. అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. వెళ్దాం రిటర్న్లో ఏమన్నా అలాంటి ప్లేసెస్ కనిపిస్తే మాత్రం. 6 కిలోమీటర్స్ అయితే ఉంది గాయస్. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ ఉంది.
గోప్రో ఆన్ చేస్తేనే ఏమో దరిద్రం పట్టుకున్నట్టుంది, వర్షం ఎమ్మటే పడుతుంది గోప్రో ఆన్ చేయగానే. అదేందో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడైతే మొత్తం చిక్కీ చిక్కీ అని ఉన్నాయి. ప్రతి షాప్ చిక్కీ అని అయితే ఉంది. చిక్కీ అంటే పల్లి పట్టీలు అవి ఉంటాయి కదా, సో ఇక్కడ వాళ్ళ ఫేమస్ అనుకుంటా. అందుకే ఫుల్ ప్రతి షాప్ దగ్గర అయితే చిక్కీ చిక్కీ అని అయితే అమ్ముతున్నారు. ఇక్కడ వ్యూ అయితే చూడండి గాయస్ ఎట్లుందో మొత్తం. సో చూడండి వ్యూ అయితే అసలు వేరే లెవెల్ అనమాట చెప్పాలంటే. క్రేజీ అంటే క్రేజీ ఉంది. చూడండి ఇక్కడైతే చూడండి రైట్ సైడ్ అయితే మొత్తం లోనావాలా లేక్ ఉంది, లేక్ వ్యూ అయితే ఉంది. అసలు ఈ రోడ్ అయితే చూడండి అసలు ఎట్లుందో, అసలు వేరే లెవెల్ ఉందన్నమాట చెప్పాలంటే. క్రేజీ అంటే క్రేజీ ఉంది లొకేషన్ అయితే చూడండి. అసలు చాలామంది పబ్లిక్ ఉన్నారు ఈరోజు, ప్లస్ సండే కదా ఈరోజు అని చెప్పి అయితే అంతా పూణే ముంబై నుంచి అయితే చాలామంది వస్తుంటారు అనమాట ఇక్కడికైతే విజిట్ చేయడానికి. సో ఇక్కడైతే చూడండి బ్యూటిఫుల్ ఉంది అనమాట లొకేషన్ అయితే చూస్తుంటే. అసలు కిరాక్ ఉంది, బా నెక్స్ట్ లెవెల్ గాయస్ ఇదైతే చూడండి. వావ్, అసలు ఈ ప్లేస్ అయితే చూడండి గాయస్ అసలు ఎట్లుందో చూడండి, అసలు కిరాక్ ఉంది. సో చూడండి అక్కడ చాలా మంది ట్రెక్కింగ్ చేసుకుంటే పైకి అయితే వెళ్ళారు, అక్కడ చాలా మంది ఉన్నారు. వ్యూ అయితే చూడండి గాయస్, ఇక్కడ లేక్ చూడండి, లేక్ వ్యూ అయితే చూడండి, అక్కడ వాటర్ ఫాల్స్ చూడండి, సూపర్ ఉంది. అసలు ఇది అసలు వ్యూ అంటే అసలు ఇది. సో మొన్నే అనమాట 2 వీలర్ వెళ్ళిపోమంటారు. ఇక్కడైతే వ్యూ అయితే చూడండి అసలు. మనమైతే వేరే వ్యూ పాయింట్ ఉంది లయన్స్ వ్యూ పాయింట్ అని, అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఇక్కడైతే తర్వాత వచ్చి చూద్దాం. సో జనాలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి తర్వాత అయితే చూద్దాం. చూడండి జనాలు అయితే ఎట్లెక్కి అసలు ఫొటోస్ దిగుతున్నారు, ఫొటోస్ కోసం అయితే. ఈ లొకేషన్ మాత్రం అసలు మిస్ కావద్దు గాయస్. అసలు మహారాష్ట్రలో ఇంత అసలు ఈ లెవెల్ బ్యూటిఫుల్ లొకేషన్ ఉందంటే అసలు క్రేజీ అని చెప్పుకోవాలి. చూడండి రైట్ సైడ్ మొత్తం లేక్ వ్యూ అయితే చూడండి, ఇది లోనావాలా లేక్. లయన్స్ వ్యూ పాయింట్ అని ఉంది, ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అసలు ఏముందో చూసి మళ్ళీ మనం అయితే రిటర్న్ అవుదాం. ఇక్కడైతే చూడండి ఏదో చిన్న వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చూడండి ఎట్లుందో. క్యామరే చూడండి ఈ వ్యూ అయితే చూడండి అసలు ఎట్లుందో. చూడండి అసలు లొకేషన్స్ అయితే రోడ్స్ కూడా అసలు వర్షం పడి అసలు క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయన్నమాట. సండే అవ్వడంతో టూరిస్టులు కూడా చాలా మంది వచ్చారు. ముందర అక్కడ రైట్ సైడ్ వ్యూ అయితే అసలు వేరే లెవెల్ ఉందన్నమాట. చూడండి అటు మొత్తం ఎట్లుందో ఫాగ్తో కప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది లోన వాళ్ళకి మళ్ళీ రాకుండా. ముందే చూడండి అక్కడ వాటర్ ఫాల్ సూపర్ ఉంది. మొత్తం వాటర్ అయితే ఎట్లున్నాయో అసలు ఘోరంగా ఉన్నాయి అన్నమాట. ఇప్పటికే తడిసి ఉన్నాం. ఐ థింక్ కిందికి పోయి మళ్ళీ ఒక కొండపైకి ఎక్కి అయితే వ్యూ పాయింట్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా. చూద్దాం. వర్షం పట్టదు, ఓవర్ టర్నింగ్స్ ఉన్నాయి, చిన్న పోవాలి. అసలు చాలా మంది అయితే ఇటైతే వెళ్ళిపోయి వస్తున్నారు అనమాట. చూడండి వర్షం బాగానే గట్టిగా పడ్డది, ఒక రేంజ్లో పడ్డది, ఆగిపోయింది ప్రస్తుతానికైతే. కాబట్టి మనకి కొంచెం సేఫ్ అనమాట. ఇక్కడైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గేట్ అంట, మొత్తం ఆర్మీ వాళ్ళది. రోడ్ అయితే అప్ ఉంది మళ్ళీ, సో అట్లా ఆపోజిట్ వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. చెప్పంగా కొండపైకి ఎక్కితే మాత్రం మంచి వ్యూ ఉంటుంది అనుకుంటా మనకి. ఇప్పుడైతే చూద్దాం, అప్పుడైతే వర్షం పడకుండా మంచిగా ఉంటే మాత్రం మంచి క్రేజీ డ్రోన్ షాట్ అయితే మీకు చూపిస్తాను, లొకేషన్ అయితే ఎట్లుంది అనేది. చూడండి అబ్బా మొత్తం ఇక్కడ రైట్ సైడ్ వ్యూ అయితే చూస్తే మొత్తం కోమా ఉంది. ముందైతే మొత్తం ఫాగ్ అయితే చూడండి ఎట్లా ఉందో అసలు. నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్ వ్యూ అయితే. ఇక్కడ మన వాళ్ళంతా ముందు ఎగబడి పోతురు, కాకపోతే ఆపోజిట్లో హిల్ పైనుంచి వచ్చే వాళ్ళకి రూట్ ఇవ్వాలి. ఎందుకంటే స్పీడ్లో ఉంటారు, కంట్రోల్ కాలే అనుకో యాక్సిడెంట్స్ అవే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఘాట్ కూడా గట్టిగానే ఉంది. ఆటోస్ కూడా ఎక్కుతున్నాయి, బాగానే గ్రేటే ఆటోస్ ఎక్కడం అంటే. ఎందుకంటే అప్పీల్ కదా, చాలా వరకు డేంజర్ ఉంటుంది. సో పోలీసు వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడైతే చూడండి వాటర్ మళ్ళీ పైకి వచ్చినా ఫుల్ వర్షం స్టార్ట్ అయింది, ఘోరంగా స్టార్ట్ అయింది వర్షం.
ఇంతసేపు అక్కడ కింద ఈ టర్నింగ్ వరకు కూడా లేదు వర్షం. ఇక్కడ రాగానే మళ్ళీ వర్షం పడుతుంది. పాసింగ్ క్లౌడ్స్తోనైతే వస్తుంటుంది కదా వర్షం, తెలిసిందే కదా మీకు. ముందైతే చూడండి అసలు ఫాగ్ అసలు ఏం కనపడట్లేదు. అసలు స్టోరీ ఉంది. కాస్తుంది ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది తోలుతారు, కొంతమంది తోలలేరు పర్ఫెక్ట్గా. కాబట్టి వేరే ఉంటుంది. చూడండి లెఫ్ట్లో అయితే మొత్తం ఫాగే ఉంది. అసలు వేరే లెవెల్ ఉంది అయితే ఇక్కడైతే చెప్పాలంటే. చూడండి ఇంకా 3 కిలోమీటర్స్ ఉందంట. చూడండి అది ఫాగ్ అయితే అసలు మేమైతే ఇక్కడ ఆగిపోయినాం. ఫుల్ చలి పెట్టి వర్షం అయితే ఇంకా పడుతూనే ఉందన్నమాట. ఇప్పుడే ఒక వ్యూ పాయింట్ ఉంటే ఇక్కడైతే హై పాయింట్ ఎట్లుందో అయితే ఇప్పుడైతే చూపిస్తా. అసలు ఫాగ్ ఉండడం వల్ల అసలు ఏం కనపడలేదు అన్నమాట. ఫుల్ వర్షం పడిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ముంబైకి అయితే వెళ్ళిపోదాం అని చెప్పి పోతున్నాం అనమాట. సో చూసారు కదా కొన్ని అయితే చూడండి. ఇక్కడైతే ముందైతే ఒక వ్యూ పాయింట్ ఉంది, అదైతే చూడండి అనమాట. వ్యూ పాయింట్ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అరే ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ స్టెప్ లేదు చూడండి. ఇక్కడైతే ఇక్కడైతే చూడండి. ఇది కూడా మొత్తం ఇంతసేపు ఫాగ్ లేదు, మొత్తం మళ్ళీ ఫాగ్ అయిపోయింది ఇక్కడ. ఎంతసేపు అయితే ఇక్కడ ఫాగ్ కూడా లేకుండా అనమాట. చూడండి అక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఆదిమర్చి వ్యూ పాయింట్ అని చెప్పి అయితే ఇక్కడైతే ఆగినాం అనమాట. ఆగేసి వ్యూ అయితే చూద్దామని పోతే మాత్రం ఫుల్ ఫాగి ఉందని చెప్పి అయితే ఇంకా ఇక్కడ ఆగైతే ఒక వడాపావ్ అయితే ఆర్డర్ చేసినాం. ఇంకా మ్యాగీ అయితే ఆర్డర్ చేసినాం. ఫాగ్ తగ్గితే చూడండి ఎట్లుందో ఫాగ్ అయితే. ఆ ఫాగ్ తగ్గితే మాత్రం పోయి డ్రోన్ షాట్ అయితే తీసుకుందాం అని అయితే చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే చూడండి ఇప్పటికైతే మొత్తం నల్ల మబ్బులు అయితే కమ్మేసి చీకటి ఒక 5:36 అయితే ఎట్లా ఉంటుంది అట్లా అయితే అయిపోయింది. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. సో వేడివేడిగా అయితే మ్యాగీ అయితే చెప్పినాం అనమాట. చూడండి వర్షం అయితే మళ్ళీ ఫుల్ పడుతుంది. అరే హెల్మెట్లు ఇప్పుడు తడుస్తాయి.
ఇక్కడైతే చూడండి వ్యూ అయితే చూడండి కైన్స్ అయితే ఎట్లుందో మొత్తం కొండలతో అయితే ఇంకా ఇక్కడైతే వర్షం కూడా పడుతుంది అనమాట. ముందైతే చూడండి కొండ అయితే ఎట్లుందో. అయితే చూడండి గాయస్ లొకేషన్ అయితే చూడండి కైన్స్ అయితే వ్యూ అయితే చూడండి బ్యాక్ సైడ్ అయితే ఎట్లుందో. ఎట్లుందో అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఇక్కడైతే చూడండి లొకేషన్. ముందైతే చూడండి గాయస్ అక్కడ అయితే ట్రైన్ వస్తుంది చూడండి ఎట్లుందో వ్యూ అయితే క్రేజీ ఉంది అనమాట. లొకేషన్స్ అయితే చూడండి మొత్తం ఫాగ్తోనైతే క్రేజీ ఉంది. సో మీరు లోనావాలా వస్తే మాత్రం ఈ ప్లేస్ అయితే మిస్ కాదు.